Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please subscribe, like, comment and share. సో ఫైనల్గా 144 years వన్స్ వస్తున్న మహాకుంభమేళకి అయితే మేమైతే స్టార్ట్ అయితే అవుతున్నాము. సో బెంగళూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాము మా జర్నీని. 11 మెంబర్స్ అయితే వెళ్తున్నాము ఆన్ రోడ్డు కార్లో. సో వెళ్తున్న దారిలో బాసరాలో దర్శనం అయితే చేసుకొని హైదరాబాద్లో అప్పుడైతే వెళ్తున్నాం మేము. సో బాసరా ఎందుకు వెళ్ళామంటే అక్కడ గోదావరి నదిలో ఫస్ట్ స్నానం చేసి బయలుదేరితే మంచిదని చెప్పేసి అక్కడైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాము స్నానం చేసి. సో వెళ్తున్న దారి ఎలా ఉంటుంది ఏంటి అసలు వర్తా కాదా మనకి అక్కడ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఆన్ రోడ్లో. సో ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఎక్కడ వీడియోని మిస్ కాకుండా అయితే చూడండి. ಪ್ರಶಾಂತತೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಿ. ಈ ಗಾಡಿಗೂ ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಅಲ್ಲವೇ ಈ ಗಾಡಿಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೇಳ್ತಲ್ಲ ಅವನು ಆ ವೆಬ್ಸೈಟಲ್ಲಿ ಹೋಗಿ ಬುಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಿಮ್ಮ ಟಿಕೆಟ್ಸ್. చూసారు కదా, ఇదే మా టీం. టోటల్ 11 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. 2 కార్స్ అయితే రెడీ చేసుకున్నాం మేము. ఒకటి స్కార్పియో, ఇంకొకటి టాటా పంచ్. సో ఈ కార్లో అయితే అరౌండ్ 7 మెంబర్స్ అయితే కెపాసిటీ ఉంటుంది కాబట్టి 7 మెంబర్స్ అయితే వెళ్తున్నాం దీంట్లో. అండ్ నెక్స్ట్ వెళ్తున్న దారిలో తెలంగాణ బోర్డర్ దాటిన తర్వాత ఈ మిల్క్ పదర్ అయితే మాకైతే కనబడింది. సో ఏమన్నా మధ్యగా నెక్స్ట్ ఏమో లస్సీ ఏం తీసుకుందామని ఆగితే కనుక వీడి బోర్డులో రాసినవి వేరు, వాడి దగ్గర ఉన్నాయి అయితే వేరు. అసలు ఏమీ లేవు వాడి దగ్గర. ఒక లాడు బాదం మిల్క్ తప్ప ఏమీ లేవు. ఎవరైనా ఇక్కడ ఆగి తాగిదామంటే కనుక వేస్ట్ నన్ను అడిగితే కనుక. మొత్తానికి నైట్ అయితే జర్నీ చేసిన తర్వాత టీ తాగుదామని చెప్పేసి ఈ ప్లేస్లో అయితే ఆపాము. సో టీ కంటే కంపేర్ చేసుకుంటే కనుక హాట్ వాటర్లో టీ తాగమని చెప్పేసి ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడ. మాకైతే నచ్చలేదు టీ ఇక్కడ. సో ఉత్తరప్రదేశ్ అయితే మేమైతే రీచ్ అయితే అయిపోయాము. అరౌండ్ మార్నింగ్ అయితే 9-9:30కి అయితే రీచ్ అయితే అయ్యాము ఉత్తరప్రదేశ్ బోర్డర్కి అయితే. సో ఇక్కడ నుండి ప్రయాగ్రాజ్ ఎంత టైం పడుతుందో చూద్దాము. సో మధ్యలో మా టాటా పంచ్కి గ్యాస్ కాబట్టి సో గ్యాస్ ఏంజ్ అయితే కొంచెం ఫిల్ అయితే చేసుకొని స్టార్ట్ అయితే చేస్తున్నాము. సో నేను స్కార్పియో నుంచి టాటా పంచ్కి షిఫ్ట్ అయితే అయ్యాను కొంచెం డ్రైవ్ చేద్దామని చెప్పేసి. సో నెక్స్ట్ డ్రైవ్ చేస్తున్న టైంలో మాకు అనిపించింది ఏంటంటే అసలు ఇంత దూరం మనం ఎందుకు వచ్చాము, వర్త కదా అని అయితే మేము అనుకున్నాము. కాకపోతే 144 yearsకి వస్తుంది మహాకుంభమేళ. చాలా అదృష్టం అయితే ఉండాలి వెళ్ళటానికి కూడా. సో మనం అనుకుంటే సరిపోదు, అక్కడ శివుడు ఆజ్ఞ లేకుండా మనం అయితే ఎక్కడికి వెళ్ళలేము. సో మమ్మల్ని రమ్మన్నారు కాబట్టి మాకైతే బాగా అవ్వింది కాబట్టి మేమైతే స్టార్ట్ అయితే అవ్వాము, వెళ్తున్నాము కూడా. సో ఇలా మధ్యదారిలో వెళ్తున్నప్పుడు ఒక దగ్గర మంచి వ్యూ అయితే బాగుందని చెప్పేసి మేమైతే ఇక్కడ అయితే స్టాప్ వచ్చేసి కొంచెంసేపు రిలాక్స్ అయితే అవ్వాము, ఒక 5 to 10 minutes. సో ఎలా ఉంది మీరు కూడా చూడండి. ಭಾರತದಾದ್ಯಂತ ಟಾಟಾ ಪಂಚನ್ ಇದೆಯಲ್ಲ, ಬಡವರ ಬಾದಾಮಿಯ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ನಮ್ಮ ರತನ್ ಟಾಟಾ ಅವರು ಹಂಚಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಫ್ರೀಯಾಗಿ ಹಂಚಿಲ್ಲ, ಕಡಿಮೆ ರೇಟಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ಇದರಲ್ಲಿ ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ ಇಲ್ಲಿವರೆಗೂ ಪ್ರಯಾಣ ಬೆಳೆಸಿದ್ವಿ. ಪ್ರಯಾಗ್ರಾಜ್ ಮುಂದೆ ಹಿಂಗೆ ಹೋಗ್ತಿದ್ವಿ, ಇಲ್ಲ ಇನ್ನೇನು ಬಂದ್ಬಿಡ್ತು ಪ್ರಯಾಗ್ರಾಜ್. ತುಂಬ ಸಂತೋಷ ಆಗ್ತಿದೆ ಬಂದಿದ್ದಕ್ಕೆ. ಏನಿಲ್ಲ, ಎಲ್ಲ ಅಪ್ಸೆಲ್ಲ ಬಂದಿದ್ದಕ್ಕೆ ಸ್ಟೈಡ್ಸ್ ವತಿಯಿಂದ ನಾವೇ ಫಸ್ಟ್ ಬ್ಯಾಚು ಟೈಮ್ ಅಂತ ಫಸ್ಟ್ ಬ್ಯಾಚು. ಇನ್ನೊಂದ್ಸರ್ತಿ ಬರ್ತೀವೋ ಇಲ್ಲೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಂದಿದ್ದೀವಿ. సో ప్రయాగ్రాజ్లో గట్టిగా తినేద్దామని చెప్పేసి మీరు ఫిక్స్ అయితే అయిపోవద్దు. ఎందుకంటే ఇక దొరికేది ఓన్లీ పోహా అండ్ టీ ఒకటే దొరుకుతాయి, ఇంకేం దొరకవు. మనలాగా ఇడ్లీ సాంబార్ అయితే దొరకవు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావద్దు. अभी फुल खाली है क्या? अयोध्या में कैसा है? अयोध्या में मैं बता पाऊंगी. ये बनारस में बनारस में भी वहाँ तो भी हम होता ही है हमेशा. वो गंगा आरती कब कब रहेगा? सुबह में भी रहेगा, शाम भी रहेगा क्या गंगा आरती? गंगा आरती शाम को वहाँ 8 बजे होती है. तो मॉर्निंग होता है ना, वो क्या है? मॉर्निंग सुबह होती है 8 बजे. वो सुबह मॉर्निंग आता है ना, सुबह हाँ, सुबह और शाम. और कुछ देख सकता है क्या जगह देखने का? वहाँ तो बहुत अच्छा कौन सा जगह मिलता है देखने के लिए? उधर घूमने के लिए बहुत अच्छा और था. चढ़ का नजदीक देख अयोध्या और वो दोनों छोड़ के जल बहुत अच्छा घूमने के लिए सर. किधर? बनारस भी, काशी विश्वनाथ और वहाँ अयोध्या जी भी हाँ. बहुत अच्छा बना सर. ओके, दोनों अच्छा हो गया. उनको हाँ. छोड़ के दूसरा जगह नहीं यानी कि कितना किलोमीटर डिस्टेंस रहेगा देखने के लिए? ये आपका बनारस का है 120 किलोमीटर, वहाँ प्रयागराज. हाँ. ये यहाँ से 50 है.
क्या है 50? यहाँ से 50 प्रयागराज ओके। है 120 बनारस में किलोमीटर साड़ी तुम्हारा- सभी चीप है साड़ी सभी चीप है हाँ तो पहले हम डायरेक्ट त्रिवेणी संगम को जा सकता है। क्या तो कोई लोग इंस्टा पे सोशल मीडिया में पोस्ट किया था कि 6 बजे 6 तारीख के ऊपर आ जाओ। ये क्या है ना, जैसे आपको त्रिवेणी संगम को पहले हाँ रोक देंगे हाँ। आपको, कितना अगर किलोमीटर से? 2-3 किलोमीटर हाँ 4 किलोमीटर ओके, रोक देंगे। रोक देंगे, फिर आपको 3 रिक्शा लेकर के जाना पड़ेगा। एक कार को नहीं छोड़ेगा क्या? फिर वहाँ भीड़ बहुत हो जाएगी ना सर, वहाँ मेले के अंदर नहीं जा सकते। चाय। సో ఫైనల్లీ మేము ప్రయాగ్రాజ్కి అయితే రీచ్ అయితే అవ్వాము. అరౌండ్ 17 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉన్నాం ఇంకా. సో విన్నారు కదా అతను చెప్పిన తర్వాత మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా వీడియోస్లో కూడా ప్రతి ఒక్కరు చాలా ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోయింది, బిజీగా ఉందని చెప్పారు. అసలు ఏమీ కాదు. సో అమావాస్య టైంలో అయితే అంత క్రౌడ్ అయితే ఉందంట. ప్రజెంట్ ఇప్పుడైతే ఏం లేదని చెప్పగానే మాకు కొంచెం చాలా ఆనందం అయితే వేసింది. సో మేము వెళ్తున్న దారిలో 17 కిలోమీటర్స్ వరకు అయితే నో ట్రాఫిక్ అయితే, మీరు చూస్తున్నంత సేపు అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు. సో మేమైతే ఫైనల్గా అయితే అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయితే అవుతున్నాము. ಜಾಗ ಎಲ್ಲೈತಿ ಕಟ್ ಮಾಡಕ್ಕೆ ಅಂತ. ಸೂಪರ್ಗೆ ಕಟ್ ಮಾಡಕ್ಕೆ. సో ప్రయాగ్రాజ్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. సో దగ్గరికి వెళ్ళినంత సేపు బాగానే ఉంది. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే క్రౌడ్ అయితే గట్టిగా ఉంది, ట్రాఫిక్ జామ్ కూడా గట్టిగా అయింది. సో ఇదేంటంటే అరౌండ్ గంగా నది పైన ఉన్న బ్రిడ్జ్ అయితే ఇది. సో దీనిపైన ఒక లిమిట్ అంటూ ఉంటుంది, ఎందుకంటే పెద్ద ఎత్తుగా ఉన్న కార్లు అయితే వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. అండ్ దాని మీద మనం లగేజ్ కట్టడం కూడా అది కూడా కొంచెం ప్రాబ్లం అయితే అవ్వింది. సో మా కార్ కూడా ప్రాబ్లం అయితే అయింది. సో మేము సైడ్ అయితే ఆఫ్ చేసుకొని లగేజ్ మొత్తం మళ్ళీ కార్లో పెట్టేసుకొని దానికి కింద నుంచి అయితే వెళ్ళే మూవ్ అయితే అవ్వాము. సో ఈ ప్లేస్కి వస్తున్న వాళ్ళు ఏంటంటే కొంచెం లగేజ్ ఉంటే కనుక కిందనే పెట్టేసుకోండి, ఆ టైంకి రాగానే దగ్గర వెళ్ళగానే. సో చాలా బెటర్గా ఉంటుంది. ఇదే గంగా నదిపై ఉన్న బ్రిడ్జ్ అయితే ఇది. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి మేము ఇప్పుడైతే పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా మనం ఎటు వెళ్ళాలో అంతా వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు ఎక్కడ కార్ పార్క్ చేయాలని చెప్పేసి. సో వాళ్ళు చెప్పినట్టుగానే మనం ఇక్కడ బిహేవ్ చేయాలి, మనం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేందుకైతే అవ్వదు. సో వాళ్ళు చెప్పిన రూట్లోనే మేము అయితే ఇప్పుడు వెళ్తున్నాము కార్ పార్కింగ్ దగ్గరికి అయితే. ನೋಡಿ ಕೆಳಗಡೆ ನದಿ ಮೇಲೆ ಬ್ರಿಡ್ಜು, ಎಂತ ಸ್ಟ್ರಾಂಗ್ ಬ್ರಿಡ್ಜು ಅಂದ್ರೆ ಹೆವಿ ಟ್ರೈನ್. ಮೇಲೆ ಟ್ರೈನಾ? ಮೇಲೆ ಟ್ರೈನ್ ಹೋಗೋದಂತೆ. ಆಮೇಲೆ ಹೋಗಿ ತೋರಿಸ್ತೀವಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸ್ನಾನ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ತೋರಿಸ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಬೇಜಾರಾಗಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ನದಿ ನೋಡಿ, ಮೊಬೈಲ್ ಬಿಟ್ಟರೆ ಓಕೆನಾ? ಓಕೆ. ಕೆಳಗಡೆ ನದಿ ಯಮುನಾ ನದಿ, ಆ ಕಡೆ ಗಂಗಾ ನದಿ ಇರೋದು. ಚಲೋ ठीक है, ये भी ठीक है. ಚಲೋ. ಯಮುನಾ ನದಿ, ಇದು ಯಮುನಾ ನದಿ. ಲೆಫ್ಟ್ ಸೈಡು, ರೈಟ್ ಸೈಡ್ ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹೋದ್ರೆ ಗಂಗಾ ನದಿ. ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಗೊತ್ತಿಲ್ಲ. ಸರಸ್ವತಿ ನದಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಕಾಲೇಜ್ ಮಾಡಿ ನೋಡಲ್ಲ ಯಾವ್ದೆಲ್ಲ ನೀವು ಸಾಯ್ತಿರೋದು, ಜನ ಇದ್ದಾರೆ ಅಂತ. ಜನ ಎಲ್ಲ ಯಾರು ಇಲ್ಲ. ದಯವಿಟ್ಟು ಜನ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮು, ಫೇಸ್ಬುಕ್ಕು, ವಾಟ್ಸಪ್ಪು ಅದನ್ನೆಲ್ಲ ನೋಡಿ ಬರೋಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ಸ್ವಂತ ಬುದ್ಧಿಯಿಂದ ಬಂದು ಒಂಥರ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ. ನಮ್ಮ ಥರ ಜಾಲಿ ಜಾಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಫುಲ್ ಜಾಲಿಯಾಗಿರೋದು ನಾವೇ ಅನ್ಕೊಂತೀವಿ. ಇಲ್ಲ ನಮಗಿಂತ ಜಾಲಿಯಾಗಿರ್ತಾರೆ, ಆಮೇಲೆ ಹೋಗಿ ತೋರಿಸ್ತೀವಿ. ನಾಗಸಾಧುಗಳು ನಮಗಿಂತ ಜಾಲಿ ಅವರು, ನಾಗಸಾಧುಗಳು. ನೋಡಿ ಇದೆ ಹೊಸ ಟಾಟಾ ಪಂಚು, ಸರಿಯಾಗಿ ಪಂಚ್ ಕೊಡ್ತಾವ್ರೆ ನಮ್ಮ ರಾಜೇಶ್ ಅವರು. ಅದಕ್ಕೆ ಇವರು ರೆಡ್ಡಿ ಅವರು ನೋಡಿ ಸಂಗಮ ಇಲ್ಲೇ ಸ್ನಾನ ಮಾಡೋದು. ಇವ್ರು ತೋರಿಸ್ತಾ ಇಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಫಾಸ್ಟಾಗಿ ಹೋಗ್ತಾವ್ರೆ. సో ఇంకా ఫైనల్గా కార్ పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము పోలీస్ వారు చెప్పిన రూట్ ప్రకారము. అండ్ నెక్స్ట్ నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటంటే కారు వన్స్ మనం పెట్టే ముందే మనం వెళ్తున్న ప్లేస్ కరెక్టా కదని చెక్ చేసుకొని మాత్రమే కార్ లోపల పెట్టుకోండి, లేకపోతే కార్ మాత్రం లోపల పెట్టుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే వన్స్ మీరు కార్ లోపల పెట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే కార్ అప్పుడు తీనేందుకైతే అవ్వదు. ఎందుకంటే మీరు మార్నింగ్ కార్ పెడితే ఈవినింగ్ వరకు మీ కార్ లోపల ఉండాల్సిందే 100%, అందులో డౌటే లేదు. ఒకవేళ ఈవినింగ్ పెడితే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కార్ లోపల ఉండాల్సిందే. ఎందుకంటే వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత మేము బయటకి అయితే మీకు ఎగ్జిట్ అయితే ఉండదు. అది చెక్ చేసుకొని మీరు వెళ్తున్న ప్లేస్లో ఉంటే మాత్రమే కార్ పార్క్ చేసుకోండి, లేకపోతే కనుక బయటనే ಪಾರ್ಕ್ చేసుకుని ಟ್ರೈ చేయండి. ಸೂಪರ್ ಆಗಿದೆ ವ್ಯವಸ್ಥೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಜನಗಳು ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅನ್ನೋದು ಮಾತು ದಯವಿಟ್ಟು ಅವ್ರ ಮಾತು ಕೇಳಕ್ ಹೋಗ್ಬೇಡಿ. సో
సో ఇంకా అసలైన కుంభమేళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా ఈ టైప్ ఆఫ్ ఏమంటారు మెట్రో ఆటోస్ అంటివి. సో ఈ ఆటోస్ అయితే వెక్కి మేమైతే వెళ్తున్నాము. చాలా కొత్తగా ఉన్నాయి ఇక్కడ అంతా. మన సైడ్ ఆటోలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఆటో అయితే ఉన్నాయి. కాకపోతే ఇవి కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి, ఓన్లీ ఎలక్ట్రిక్ అంతా ఇవి. సో కొంచెం స్టార్టింగ్ చూడగానే మాకు అయితే నవ్వు అయితే వేసింది, ఏంద్ర ఎలా ఉన్నాయని చెప్పేసి అంతా అనుకున్నాము. సో దీంట్లో అయితే మేము కుంభమేళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో స్నానం చేద్దామని చెప్పేసి. సో చూడండి ఎలా ఉంది ఇదైతే. संगम त्रिवेणी संगम नहीं गया मंटू काटो लगा సో ఆటో వాళ్ళు కూడా దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి, మనల్ని సగం దూరం వరకు డ్రాప్ చేస్తారు. ఎందుకంటే పోలీస్ పర్మిషన్ కూడా ఉండదు అక్కడి నుంచి వెహికల్స్ మూవ్మెంట్కి. సో ఒక్కొక్క పార్కింగ్ దగ్గర ఒక్కో టైప్లో బిహేవ్ చేస్తారు పోలీసులు కూడా. ఎందుకంటే అక్కడ ఎవరిని పంపించాలి లోపలికి, ఎవరిని పంపించకూడదని చెప్పేసి ముందు వాళ్ళు డిసైడ్ అయితే అయిపోతారు. సో వాళ్ళే సగం దూరం అయితే మమ్మల్ని డ్రాప్ చేశారు. సో అక్కడి నుండి మేమైతే ఇంకా నడుచుకొని అయితే వెళ్తున్నాము గంగానది దగ్గరికి వెళ్దామని చెప్పేసి. సో వెళ్తున్న దారి కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కింద అంతా ఐరన్గా షీట్స్తో కంప్లీట్గా క్లోజ్ అయితే చేశారు, ఎవరికి మన్ను ఎక్కువ అంటుకోకుండా ఉండాలని చెప్పేసి. సో చూసారు కదా మీరు చెప్పిన బ్రిడ్జ్ పని చేసే ట్రైన్ అయితే ఇలా వెళ్తుంది. సో ఇదే ఈ సైడ్ గంగా నది, ఆ సైడ్ యమునా నది. సో మధ్యలో అయితే ఇప్పుడు మేము అయితే వెళ్తున్నాము. సో ప్రతి దగ్గర నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేశారు. కాకపోతే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కొంచెం దాన్ని గలీజ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. సో బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే అది కొత్తగా అయితే ఉంది. ఎందుకంటే రోడ్లు అంతా నీట్గా చేశారు, చాలా బాగా చేశారు. మాకైతే ఫెసిలిటీస్ అంతా ప్రతి ఒక్కరికి బాగానే ఉంది. సో ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. సో ఇవే కాటేజెస్. రోజుకి 100 రూపీస్ తీసుకుంటారు. మీకు ఒక మంచం వేస్తే ఇస్తారు, ఒక చిన్న పరుపుల టైప్లో కూడా ఉంటుంది. సో ఈ కాటేజెస్లో ఎవరన్నా వచ్చి స్టే చేసుకోవాలంటే స్టేజ్ అయితే చేసుకోవచ్చు. ఆ బ్రిడ్జ్ కింద నుంచి అయితే రావాలి యమునా నది దగ్గరికి అయితే వెళ్ళడానికి. సో ఇక్కడైతే ప్రతి ఒక్కరంతా రెడీగా అయితే ఉంటాయి. సో వేకెన్సీ ఉంటే కనుక 100 రూపీస్ తీసుకొని మీ ఆధార్ కార్డ్ తీసుకొని అయితే మీకు అయితే ఒక బెడ్ అయితే ఇస్తారు, ఒక మంచం ఇస్తారు. సో మీరైతే రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయితే అవ్వచ్చు. సో ఈ రోడ్డే స్నానఘాట్ అనమాట. సో మీరు ఎవరైనా సరే ఇటువైపు వస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొన్ని సెక్టర్స్ అని ఉంటాయి. సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 అని ఉంటాయి. సో అలా మేమైతే అరౌండ్ సెక్టర్ 8 వరకు అయితే నడుచుకొని అయితే వెళ్తున్నాము మేము బాగా. సో బాగా ఫేమస్ అయిన రోడ్ అయితే ఇది. సో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఇక్కడికే అయితే వస్తున్నారు, ఈ సైడ్ నుంచే వెతుకున్నారు స్నానం చేయడానికి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మీరు బాగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూసిన మోనాలిసా పాల్పట్ చేసింది ఇదే ఏరియాలో. సో వాళ్ళు ఇక్కడే కొంచెం పోస్టుల దాంట్లో అవి తాయితలు అమ్మేవాళ్ళు. సో ఈ ప్లేస్లోనే తనని ఫేమస్ అయితే చేశారు. సో ఇదంతా వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ రోడ్డు మొత్తం కంప్లీట్గా. ಶಿಷ್ಯ ಮೇಲೆ ಮೇಲೆ ನೋಡು. ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర మోసం అయితే అవుతుంది. ఎవరు మోసపోకుండా నీట్గా చెక్ చేసుకుని అయితే కొనుక్కోండి ప్రతి ఒక్కటి. సో ఇదే స్నానఘాటు. సో ఇక్కడైతే మనం స్నానం చేయడానికి అయితే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ నుండి మనం త్రివేణి సంగంకి బోట్ అయితే బుక్ చేసుకుని అయితే వెళ్ళాలి. సో పర్ హెడ్ 1000 రూపీస్ అయితే చెప్తారు. కాకపోతే మీరు బేరం ఆడితే కనుక 300 నుంచి 400 కూడా తీసుకొని వెళ్తారు పర్ హెడ్ని. సో మేమైతే ఇప్పుడు బేరవన్నందుకు వెళ్తున్నాం. కాకపోతే మేము కొంచెం చేసిన మిస్టేక్ ఏంటంటే 6 o'clock అయితే అయిపోయింది ఇక్కడ వచ్చిన తర్వాత. సో 6 o'clock అయితే పర్మిషన్ అయితే ఉండదంటే బోట్స్ మొత్తం అన్ని క్లోజ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు దొరికినా సరే సెలబ్రిటీలో ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు, ఎందుకంటే వాళ్ళతో ఫోటో చేసుకొని మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు అందరూ. సో ఎవరైనా కొత్తగా కనబడి తెలిసిందే కదా, మన వాళ్ళందరూ వీడియోస్ క్యాప్చర్ చేస్తాం, అభ్యసం నేను కూడా. సో ఎవరో స్వామీజీ అంటే బాగా పాపులర్ అని చెప్పేసి అన్నారు అందరూ. సో సరే అని చెప్పేసి నేను చిన్న వీడియో అయితే తీసాను వాళ్ళకి, స్వామీజీ వరకు కూడా. సో ఇక్కడ తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ వస్తారు. మనం ప్రతి ఒక్కటి ఫస్ట్ ఏంటంటే మనం ప్లేస్లోకి వెళ్తున్న ప్లేస్ చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అండ్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే మనమే కాపాడుకోవాలి. సో మొత్తం జాగ్రత్తగా దాచుకోండి. మీరు ఏమైనా వస్తువులు ఉన్నాయంటే కనుక కేర్ఫుల్గా మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. చాలామంది ఇంక చూశారు కదా అక్కడే స్నానం అయితే చేసేస్తున్నారు కొంతమంది. సో మాకైతే ఏంటో అర్థం కాలేదు, అసలు వచ్చాము కానీ స్నానం చేయడానికి అయితే మాకైతే అవ్వలేదు. చాలా బాధ అయితే వేసింది.
సరే అయితే ఇంకెలాగా February 3 మంచిదని చెప్పేసి అన్నారు. సో పంచమి ఉందని చెప్పేసి సరే అయితే ఇంక దేవుడు మనకి మంచి రోజు స్నానం చేపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నారేమో అని చెప్పేసి మేమైతే అనుకుని ఇంక రిటర్న్ బ్యాక్ అయితే అవుతున్నాము. సో వస్తున్న దారిలో రిటర్న్ బ్యాక్ అవుతున్న దారిలో ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జిబిషన్ టైప్లో అయితే పెట్టారు, శివలింగం సంబంధించినవి 19 శివలింగాస్ అంట. సో లోపల కూడా వెళ్ళి ఎలా ఉందో చూద్దామని చెప్పేసి మేము అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. సో లోపల కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా ఉందో. सर को यार कितना पड़ता है సో ఈ మహాకుంభమేళ 145 ఇయర్స్కి వచ్చిన దానికి ఎందుకంత ఫేమస్ అయితే మీరైతే అనుకోవచ్చు. సో ఈ ఒక్క క్లిక్ చూస్తే మీకైతే అర్థమైతే అయిపోద్ది అసలు ఎందుకు ఎంత ఫేమస్ అని చెప్పేసి 144 ఇయర్స్కి వచ్చింది. సో మాకైతే నిజంగా అదృష్టం అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రీచ్ అవ్వాలంటే అండ్ నెక్స్ట్ ఇక్కడ స్నానం చేయాలంటే కూడా. సో ఎప్పుడు ఏదైనా చేసుకునే పుణ్యమో తెలియదు కానీ మేమైతే ఇంతవరకు రావడం అయితే చాలా కష్టపడ్డాం. సో కష్టపడిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళి చూడగానే మనసు అయితే చాలా కూల్ అయితే అయిపోయింది మాకైతే నిజంగా. సో చాలా అదృష్టంగా అయితే ఫీల్ అయితే అవుతున్నాం మేము. అండ్ నెక్స్ట్ ఇంక రిటర్న్ బ్యాక్ అయిపోయి మేమైతే ఫుడ్ అయితే మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాము, బయట ఫుడ్ మాకు నచ్చలేదు కాబట్టి. సో మేమైతే ఇప్పుడు నైట్ ఆ పార్కింగ్ ప్లేస్లో కూర్చొని అయితే ఫుడ్ అయితే చేస్తున్నాము. సో మార్నింగ్ మళ్ళీ ఫాస్ట్గా లెగాలని చెప్పేసి. సో ఇంకా మార్నింగ్ 4 అయితే అవ్వింది ఇంకా. సరే అని చెప్పేసి ఇక్కడ బైక్స్ కూడా ఉన్నాయి, మనం బైక్స్ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. సో సరే అని చెప్పేసి ఇంక మేమైతే ఇంకా డైరెక్ట్గా గంగా యమున సరస్వతి కలిసి ఉన్న నది దగ్గరికి అయితే డైరెక్ట్గా వెళ్దామని చెప్పేసి ఇంకా సో బైక్ అయితే బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. సో సగం దూరంలోనే మమ్మల్ని అయితే వాడు డ్రాప్ చేస్తారు, ఎందుకని చెప్పాం కదా ప్రతి ఒక్క ప్లేస్కి మనం కంప్లీట్గా వెళ్ళలేమని చెప్పేసి. సో ఇక్కడ నుండి మనం అయితే నడాలి, అరౌండ్ 5 km అయితే మనం నడాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మైండ్లో మాత్రం. हाय फ्रेंड्स किडनैपर्स ತರ ಯಾವುದೋ ಈ ಚಿಕ್ಕ ಹುಡುಗರು ಹಾಕೊಂಡು ಬಂದು ನಮ್ಮ ಮರ್ಯಾದೆ ತೆಗಿತಾರಲ್ಲ ಇವರಲ್ಲಿ. बाटल 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 चलो चलो ಹನುಮಾನ್ ಬೇಕಂದ್ರೆ ಬ್ರಷ್ ಮಾಡಲ್ಲ ಅಂತಾರ ಅವನು. ಹರೇ ರಾಮ್ 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 ಹರೇ ಹರೇ. సో పోలీస్ వాళ్ళు పంపుతున్న దారి వైపు అయితే మేము వెళ్తున్నామని చెప్పి మాకైతే అర్థమైంది. కాకపోతే ఎక్కడికి వెళ్తున్నాము అసలు ఏ ప్లేస్కి వెళ్తున్నాము మాకు ఒక క్లారిటీ లేదు అండ్ నెక్స్ట్ ఐడియా కూడా లేదు. సో తర్వాత మాకు అందరూ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నిన్నైతే మేము దేనికోసం అయితే బోట్ బుక్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము ప్లేస్కి, అదే ప్లేస్కి మేమైతే ఇప్పుడు డైరెక్ట్ నడుచుకొని అయితే వెళ్తున్నాము. సో అదే ప్లేస్ ఏంటంటే త్రివేణి సంగమం అన్నమాట. సో అక్కడ నేను బోటింగ్లో అయితే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఏంటంటే ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ త్రివేణి సంగమం డైరెక్ట్ మేము నడుచుకొని అయితే వెళ్తున్నాము. సో బ్రిడ్జ్ ఆ సైడ్ అయితే కనుక బోటింగ్ ఉంటుంది, బ్రిడ్జ్ ఈ సైడ్ మాత్రం డైరెక్ట్ నడుచుకొని అయితే వెళ్ళాలి. అరౌండ్ 5 km అయితే మీరు అయితే నడాలి డెఫినెట్లీ, అందులో డౌటే లేదు. సో ఇదే 5 km మళ్ళీ మీరు రిటర్న్లో కూడా నడుచుకొని రావాల్సిందే, ఎందుకంటే మీ వెహికల్స్ కూడా ఉండవు. మనల్ని అయితే ఎక్కడైతే డ్రాప్ చేసాడో సో అంత ప్లేస్ వరకు అయితే మనం నడుచుకునే వెళ్ళాలి, అందులో ఏం డౌటే పెట్టుకోకండి మీరు. జై శ్రీరామ్. आगे बढ़ते रहे महाकुंभ मेल हर हर महादेव up to 2000 kilometers.
100% ಇಲ್ಲಿ ರಶ್ ಐತೆ ನೀವು ಪ್ರಯಾಗ್ರಾಜ್ದಾಗ ಬರೋಕೆ ಆರಾಮಾಗಿ ಬರ್ಬೋದು. ಪ್ರಯಾಗ್ರಾಜಿಂದ ನೀವು ಇಲ್ಲಿಗೆ ಬರೋಕ್ಕೆ ಕಷ್ಟ. ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ವಿಷಯ ಏನಂತಂದ್ರೆ ಗಾಡಿಗೆ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ಮೋಸ ಆಗ್ಬೇಡ. ಬೋರ್ಡಿಂಗ್ ಹೋಗೋದು ಸ್ವಲ್ಪ ಗಾಡಿ ಪಾರ್ಕಿಂಗ್ ಸ್ವಲ್ಪ ದೂರ ಇದೆ. ಯಾವುದೇ ರೀತಿ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಡಿದ್ವಿ. సో చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది ఈ ప్లేస్లో మాత్రం. సో చాలా జాగ్రత్తగా అయితే మీరైతే వెళ్ళండి. మీ ఫ్యామిలీస్తో వచ్చినా కానీ లేకపోతే ఫ్రెండ్స్తో వచ్చినా కానీ ఎవరు మిస్ అయితే అయిపోవద్దు. ఎందుకంటే వన్స్ ఇక్కడ మిస్ అయ్యామా నిజంగా వెతకడం చాలా కష్టం అవుతుంది. సో మా వాళ్ళు కూడా అటు ఇటు వెళ్ళిపోతున్నారు. సో మేము ఫోన్ చేసుకుని సిగ్నల్ ఉంది కాబట్టి గాడ్స్ గ్రేస్ మాకైతే ప్రతి ఒక్కరు బాగానే దొరికారు మా వాళ్ళందరూ. సో కొంచెం నీట్గా చేతులు చేయి పెట్టుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, ఒక పక్కన నడుచుకొని ఫ్యామిలీస్ అయితే మాత్రం. సో చిన్నపిల్లల సమేతం వస్తున్నారు కానీ కాకపోతే కొంచెం చూసుకొని అయితే మీరు జాగ్రత్తగా వెళ్తే మాత్రం చాలా మంచిది. సో ఇది చూసారు కదా, ప్రతి ఒక్క ద్వారం ఉంటుంది ఇక్కడ. సో ఇలాగ మనం కంటిన్యూగా అనుకున్న టార్గెట్ దగ్గరికి వెళ్ళాలంటే కనుక కొంచెం స్లోగా చూసుకొని అయితే వెళ్ళండి. అండ్ 24/7 ఇక్కడైతే సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. అండ్ ప్రెస్ కూడా ప్రతి ఒక్కటి లైవ్లో అయితే చూపిస్తున్నారు అంతా. సో ఇక్కడైతే ఇద్దరు మెయిన్ ఇంపార్టెంట్ గార్డ్ మాత్రం. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ మనం. ఇదే సంగం ద్వార్. సో ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా కూడా నడాలి. ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం ప్రాబ్లం అయింది ఇదే ప్లేస్లో, చాలామంది చనిపోయారు ఇదే ప్లేస్లో. ఎందుకంటే పోలీసు వాళ్ళు వెళ్తున్న వాళ్ళని వస్తున్న వాళ్ళు కొంచెం స్టాప్ చేసి సగం సగం పంపిస్తున్నారు. ఈ పంపించే టైంలోనే కొంతమంది పోలీసు వాళ్ళు సడన్గా మనం వదలగానే అందరూ ఒకసారి మూవ్ అయిపోవడం వల్ల సో కొంతమంది చాలామంది కూడా చనిపోయారు. సో అలా మీరు మాత్రం దయచేసి చేయొద్దు. పోలీసు వాళ్ళు ఆపారంటే కనుక సైలెంట్గా ఆగండి. అండ్ నెక్స్ట్ వాళ్ళు పంపిస్తున్నప్పుడు కూడా కొంచెం నిదానంగా మూవ్ అయితే అవ్వండి. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. సో చాలా జాగ్రత్తగా నీట్గా అయితే మీరు ప్లాన్ చేసుకొని అయితే మాత్రం నీట్గా రండి. సో ఎవరు మాత్రం అటు ఇటు పరిగెట్టడం మనసు దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఎవరు వెనకాల నుంచి ఎలా తోస్తారో మనకేం చెప్పలేము. సో నీట్గా నడుచుకుని అయితే లోపలికి అయితే వెళ్ళండి మీరు. సో అనుకున్న ప్లేస్కి అయితే ఫైనల్గా మేమైతే రీచ్ అయితే అవ్వాము. త్రివేణి సంగమంకి అయితే రీచ్ అయితే అవ్వాము. 1800 కిలోమీటర్స్ పడ్డ కష్టం అంతా ఒక్కసారి మాకైతే చూడగానే కళ్ళ నీళ్ళైతే వచ్చేసినాయి. ఎందుకంటే అంత జర్నీ చేసి అంత ట్రావెల్ చేసుకొని మేము 5 కిలోమీటర్ నడుచుకొని ప్లేస్కి అయితే అనుకున్న దగ్గరికి అయితే మేము రీచ్ అయితే అవ్వాము ఫైనల్గా. बम्बैया मिठाई वाले, माला फूल तुजिया बेचने वाले, स्नान घाट को छोड़ दीजिए, स्नानार्थियों के बीच में न जाए, चलते फिरते नजर आइए, चलते फिरते नजर आइए। स्नान करते समय विशेष ध्यान दें। देखिए स्नान घाट के किनारे बिजली के खंभों में नंबर पड़े हुए हैं। आप लोग नंबर को चिन्हित करके उसी नंबर के पास कपड़े उतारें, स्नान करें, पुनः वापस उसी खंभे के पास आए। आपके साथी भी मिलेंगे और आपके कपड़े भी मिलेंगे। तो आप लोग स्नान करें और स्नान घाट को खाली करें। आगे बढ़िए। ये जो बल्ली के पास खड़े हैं, बैरी कटिंग के पास खड़े हैं, आप लोग आगे बढ़िए। आप लोग स्नान करने आए हैं, स्नान कीजिए और स्नान घाट को खाली करिए। चलिए आगे बढ़िए। आगे बढ़ते जाए, स्नान घाट को खाली करते जाए। लोग श्रद्धालु स्नान कर चुके हैं, कृपया घाट को खाली करें। सभी माताएं ध्यान दें। అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పోల్కి ఒక్కొక్క నెంబర్ అయితే ఉంటుంది. సో ఎవరైనా మిస్ అయిన తర్వాత కూడా దయచేసి మీ వాళ్ళు ఉంటే కనుక ఫోన్ చేసి ఆ పోల్ దగ్గర నుంచి ఉంటే కనుక ఆ నెంబర్ చెప్తే ఆటోమేటిక్గా మనం చెక్ చేసుకుని నెంబర్ దగ్గరికి వస్తే వచ్చి వాళ్ళైతే కలవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్క పోల్కి ఒక నెంబర్ అంటూ ఉంటుంది. ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకుని మీరు ఆ నెంబర్ దగ్గర ఎవరైనా మిస్ అయినా సరే ఆ నెంబర్ చెప్తే ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి అయితే వాళ్ళు రీచ్ అయితే అవుతారు.
सुंदर సో ఫైనల్గా త్రివేణి సంగమం దగ్గరికి అయితే మేమైతే రీచ్ అయితే అవ్వాము. నీళ్ళు మొత్తం చాలా చల్లగా అయితే ఉన్నాయి, అందులో డౌటే లేదు. సో కాకపోతే ఎంత చల్లగా ఉంటే మనకేంటి, అనుకున్న ప్లేస్కి వచ్చాము, మహాదేవ్ దగ్గరికి అయితే వచ్చాము, దర్శనం అయితే చేసుకుంటున్నాము. సో చాలా సంతోషంగా అయితే ఉంది మాకైతే. కానీ నిజంగా అసలు ఎప్పుడో ఏదో జన్మ చేసుకున్న పుణ్యం అని చెప్పి నేనైతే డిసైడ్ అయితే అవుతాను. సో మా పూర్వీకుల దగ్గర నుంచి కంపేర్ చేస్తే కనుక నేనే ఈ ప్లేస్కి అయితే వచ్చాను, నాకే అదృష్టం అయితే దొరికింది. సో ఇదే నాగసాధువులు అయితే వచ్చారు. సో వాళ్ళు వచ్చిన ప్లేస్లోనే కరెక్ట్గా మేము వచ్చిన టైం కూడా సేమ్ టైం అయితే అయ్యింది. సో ఇదే ప్లేస్ వాళ్ళది, వాళ్ళకి సపరేట్గా ఒక ప్లేస్ అంటూ ఉంటుంది నాగసాధువులకి. సో వాళ్ళు వచ్చిన ప్లేస్లో మనం అయితే పంపిస్తుంది అవ్వాలి లోపలికి కూడా. సో మీరు చూడొచ్చు వాళ్ళు అలాగా అయితే అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు నాగసాధువులు. సో పైనుంచి మన సీఎం, ఉత్తరప్రదేశ్ సీఎం అయితే పైనుంచి గులాబీ పువ్వులు కూడా వేస్తున్నారు. ఆ టైంలో కూడా హెలికాప్టర్లో తిరుగుతూ. సో మీరు కూడా క్లిక్స్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు. సో ఫైనల్గా అంతా కంప్లీట్ చేసుకొని మేము హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే టెంపుల్ మొత్తం క్లోజ్లో ఉంది, ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారు, లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. సో అందుకే టెంపుల్ అయితే క్లోజ్ అయితే చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రాజ్దేవ్ క్రేజీ వ్లాగ్స్.